అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆన్నే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేస్తున్నాడక్క. ఇగో నీళ్ళు తెచ్చా. వెళ్తారా? తొప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ, స్టడీ, కూతాయి. సాదేవ్ గారు క్షమించమంటున్నాడు సార్. పెద్దగా ఎమ్మెల్యే గారు సారీ చెప్తా అంటారా? ఏర్పడిందా లేదో సౌండ్ రాలా, సగం ఒప్పుకున్నట్టే. దా. సౌండ్ సరిపోతా? అయ్యా, ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి. సర్లే చిన్న, వెళ్ళు. దానికోసం పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే. ఏం జరుగుండదు మచ్చా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు జరుగుండదు పబ్జి అక్క. ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? Yeah. ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. You're supposed to listen to us. Hello. We don't take orders from you. మ్యామ్, ఈ టీం చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief? Team Alpha. Hold. Roger that, sir. లోపల ఉన్నది అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ ఎ వే. ఒకవేళ అప్పటికే అవ్వకపోతే టాక్ టు మై మ్యాన్. ఆల్రైట్. ఎట్లా ఉండేవిరా ఇడ్లీ? ఎక్కడెట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేటర్ సామె. ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఎప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏందా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవ్వదు. ఇక్కడ కూర్చోవలసిందే. అడిక్టెడ్. రే ఎంకన్నా, అయ్యా, ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. చూడండి అమ్మ, నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రాయిస్తా ఉన్నాడు. సార్, ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకుని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. రావాలనుకుంటేనే లోపలికి వచ్చావు. పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తావు.
అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయినా నేను గంటలో బయటకు వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీరేం చేయాలి? ఇంకా బయటికి రాలేదు. అలా వాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఓయ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? I see movement at 10 o'clock. 50 armed men. మ్యామ్, వీ హ్యావ్ కంపెనీ. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అవుతా లోపల మా కామ్రేడ్ తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫెర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. No, don't move in. అరే వికాసం, సార్, లోనికెళ్ళుడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అటు చూడండి ఒకసారి. ఈ గడ్డాపోళ్ళు ఎవర్రా? మన ఓటర్లా లేరు? పాకిస్తాన్ ఓటర్లు తీవ్రవాదులండి. ఏమిరా? ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో, అన్నలొచ్చారేమిరా? ఎంతమంది కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా? రాజన్న ఎమ్మెల్యే కూడా కేడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. జై.
ప్రాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుంది ర్యాంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసం నీవేమిరా? ఇక్కడ నేను చేయలేరు, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రస్లు గేట్ వదిలేసి ఫెన్స్ మీద నుంచి దూకారక్క. పోచంకిలోకి ఎంటర్ అవ్వకముందే టెర్రస్లు అందరూ చచ్చినారక్క. దాన్ని చూసి అర్థమైందక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి. తలుపు గన్ను, కిటికీ గన్ను, గోడ గన్ను, దెబ్బకు టెర్రస్లు, నుజ్జు నుజ్జక్క. ముందు అక్కడి నుంచి ఆ టెంట్ తీసి కమాఫ్లాజ్ అవ్వండి. అది చూసిన ప్రోటీన్ దెబ్బకు టెంట్లు లేపేశారక్క. ఏం రచ్చరా ఇది? గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు. ఇది బాగుంది, సాయంత్రం మాట్లాడుకుందాం.